భాగవతంలోని 2వ స్కందము 9వ అధ్యాయము 23-24 శ్లోకాల గురించి మనం చర్చించుకుందాము. మనం చర్చించుకోబోయే ముందు ప్రణామ మంత్రాలతో మనము మొదలు పెట్టుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ డియర్ డివోటీస్. ఇవాళ మనము చర్చించుకోబోయే విషయము తపస్సు గురించి మనము చర్చించుకుందాము. ఈ 23-24 శ్లోకాల లోపల మనము ప్రధాన అంశం ఏమిటి అంటే కనుక తపస్సు గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మిక శక్తి వెనుక ఉన్న రహస్యం గురించి చెప్తున్నారు. ఈ శ్లోకాల ద్వారా శ్రీమద్ భాగవతంలో కొన్ని లోతైన తాత్వికమైన విషయాలను గురించి అర్థం చేసుకునే ప్రయత్నం మనము ఈరోజు చేద్దాము. అయితే మనము మొదలు పెట్టుకునే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాము. ఏమిటి ఆ ప్రశ్న అంటే, కృష్ణుడు మన జీవితంలో ఎందుకు ఒక అయోమయమైన పరిస్థితిని, కష్టాలను మరియు వైఫల్యాలను అనుమతిస్తాడు? ఎందుకు ఇవన్నీ మనకిస్తాడు? ఎవరైనా ఈ అభిప్రాయాన్ని పంచుకోవాలనుకుంటే కూడా పంచుకోవచ్చు. అయితే మనం అందరం కూడా ఈ కుటుంబ జీవితం లోపల ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో పోరాటాలని, ఎన్నో కష్టాలను, ఎన్నో వైఫల్యాలను మనము ఎదుర్కొంటున్నాము. ఎందుకు అంటే కనుక ఈ జీవితం లోపల ఎన్నో ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి. మనకు భక్తి లోపల సాధన అనేది సరిగా లేకపోవడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనము ఒక సాధన అంటే కనుక మొట్టమొదటిగా భక్తి లోపల సాధన అంటే కనుక మనకు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది జపం గురించి చెప్పుకోవాలి. జపం ఎప్పుడైతే కనుక మనం చాలా సిన్సియర్గా నిష్ఠతో చేస్తామో అప్పుడు మనలో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోయి మన లోపల ఉన్న ఈ గందరగోళ పరిస్థితి, అయోమయమైన పరిస్థితి అంతా కూడా తగ్గిపోయే అవకాశము ఉంటుంది అని ఇక్కడ ప్రధానంగా మనము తెలుసుకోవాల్సిన విషయము. ఇదంతా కూడా మరి ఈ కొన్నిసార్లు ఈ అయోమయమైన పరిస్థితిని మనకు భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే కనుక, ఇది కొంతమంది మాయావాదులు ఏమనుకుంటారంటే ఇది ఒక శిక్ష అని చెప్పేసి అని అనుకుంటారు, ఒక పనిష్మెంట్ అని అనుకుంటారు. కానీ అది పనిష్మెంట్ కాదు. ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు చేసిన ఒక ఏర్పాటు అని చెప్పి మనము తెలుసుకోవాలి. మరి ఈ శ్లోకాల యొక్క సారాంశం ఏమిటి అంటే గనక, కృష్ణుడే తపస్సు అనేది కృష్ణుని యొక్క శక్తి. ఈ సమస్త విశ్వాన్ని కూడా కృష్ణుడు తన శక్తితో సృష్టించాడు, పోషించాడు, లయపరుస్తున్నాడు. ఇదంతా కూడా మనం తెలుసుకోవాల్సిన విషయము. ఇంకా ఈ వివరణలోకి వస్తే కనుక శ్రీమద్ భాగవతం లోపల 2వ స్కందంలో 9వ అధ్యాయం లోపల బ్రహ్మదేవుడు మరియు భగవానుడు శ్రీకృష్ణ భగవానుడికి మధ్య జరిగిన సంభాషణ ఇది. బ్రహ్మదేవుడు తీవ్రమైన తపస్సు చేసి వైకుంఠలోక దర్శనంలో శ్రీకృష్ణ భగవాను యొక్క దర్శనం పొందుతాడు. అలాగా ఎంతో మంది విశుద్ధ భక్తులు కూడా ఇలాగ సాధన చేసి, తపస్సు చేసి భగవంతుని సాక్షాత్ దర్శనం చేసుకుంటారు. వారి యొక్క దర్శనం లభిస్తుంది. అదేవిధంగా బ్రహ్మదేవుడికి కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క దర్శనము కలిగాక మరి ఈ బ్రహ్మదేవుడి పరిస్థితి ఏమిటి? బ్రహ్మదేవుడు ఎలా ఉద్భవించాడు అంటే, భౌతిక విశ్వంలోని కమలంపై బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆయనకు ఏమీ కనిపించలేదు. చుట్టూ అంతా చీకటిగా ఉంది, దిక్కులు కనిపించడం లేదు. మరి ఆధ్యాత్మిక గురువు కూడా కనిపించడం లేదు. మార్గదర్శకం చెప్పేవాళ్ళు కూడా లేరు. శాస్త్ర జ్ఞానము లేదు. అలాంటప్పుడు బ్రహ్మదేవుని పరిస్థితి ఎలా ఉండిందంటే, నేను ఎవరు, నేను ఏమి చేయాలి
అనే ఒక అయోమయమైన పరిస్థితి లోపల పడిపోయాడు బ్రహ్మదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక దివ్యమైన ధ్వని వినిపించింది. ఆ ధ్వనే తపః తపః అని వినపడింది. అది ఎవరి ఆదేశము? శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆదేశము. మరి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవాను అడిగాడు. ఏమని అడిగాడు? నేను ఎవరు? నా కర్తవ్యం ఏమిటి అని చెప్పేసి అడిగాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీకృష్ణ భగవానుని నా కర్తవ్యం ఏమిటి, నేను ఎవరు అని చెప్పి అడిగినప్పుడు మరి మన పరిస్థితి ఏమిటండి? మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో అయోమయమైన పరిస్థితి లోపల ఉన్నవాళ్ళమే కదా. జీవితం లోపల ఈ అయోమయమైన పరిస్థితి వచ్చినప్పుడు మనము ఏం చేయాలి అంటే ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించాలి. ఆధ్యాత్మిక గురువు ద్వారా మనము జ్ఞానాన్ని తీసుకోవాలి. అలాగే బ్రహ్మదేవుడు కూడా ఆది గురువైన కృష్ణుని నుండి జ్ఞానాన్ని విన్నాడు. అలాగే మనం కూడా ఆధ్యాత్మిక గురువుల యొక్క సూచనలు వింటే మన జీవిత లక్ష్యాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాము. మరి ఇక్కడ తపస్సు అంటే ఏమిటి? తపస్సు అంటే భౌతిక జగత్తుని నిర్ణయించడం కాదు, ఇతరులపై అధికారము చెలాయించడం కాదు, మరి సంపద కూడబెట్టడం కూడా కాదు. మనము సాధారణంగా ఏమనుకుంటాము? ఆధిపత్యం తీసుకోవాలి అని చెప్పేసి అని అనుకుంటాము. అలాంటి మన మానసిక ధోరణి ఎలా ఉంటుందంటే ఆధిపత్యం తీసుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది. ఎప్పుడు కూడా మనము నియంత్రకులుగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాము. సేవకులుగా కాకుండా నియంత్రకులుగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాము. కానీ అది నిజమైన తపస్సు కాదు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు. మరి నిజమైన తపస్సు అంటే ఏమిటి అంటే తమను తాము పవిత్రం చేసుకోవడము. మన జీవిత లక్ష్యం ఏమిటి? ఆధ్యాత్మికంగా శుద్ధి చెందడమే మన జీవితం యొక్క లక్షణము. మన హృదయాన్ని పవిత్రం చేయడం ప్రారంభించినప్పుడే మనకు జీవితంలో నిజమైన తపస్సు మొదలవుతుంది. అప్పుడే మనము శ్రీకృష్ణ భగవాను యొక్క సాక్షాత్కారాన్ని మనము పొందగలుగుతాము. కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేది మనము గ్రహించగలుగుతాము. ఎందుకంటే ఆ జ్ఞానోదయం అనేది మనకు అవుతుంది. ఇదే తపస్సు యొక్క ముఖ్యమైన ఉద్దేశము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మరి భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడు కూడా ఇలాగే గందరగోళ పరిస్థితి లోపల ఉంటాడు కదండి. అయోమయమైన పరిస్థితిలో ఉంటాడు కదా. ఎందుకు అంటే శత్రు సైన్యం లోపల అందరూ కూడా నా వాళ్ళే ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, నా పితామహుడు ఉన్నాడు, నా గురువుల వారు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. మరి ఇంతమందిని నేను సంహరించి నేను విజయం పొంది ఈ రాజ్యాన్ని తీసుకొని నేను ఎలా సంతోషంగా ఉండాలి అని ఒక అయోమయమైన పరిస్థితి లోపల ఉండి గాంధీవాన్ని వదిలి జార విడిచి రథంలో కూర్చుండిపోతాడు. అలాగా అయోమయమైన పరిస్థితి లోపల అర్జునుడు ఉంటాడు. ఈ అయోమయమైన పరిస్థితి నుంచే ఈ భగవద్గీత అనేది వెలువడింది. కానీ అర్జునుడు ఈ భగవద్గీతను ఉపదేశించక ముందే శరణాగతి కృష్ణ భగవానునికి పొందాడు. మరి ఈ శరణాగతి అనేది ఎప్పుడు వస్తుంది? వినయం ఉన్నప్పుడు వస్తుంది. అంటే శ్రీకృష్ణ భగవానుడి దగ్గర వినయంగా ప్రవర్తించడం వల్ల అర్జునుడు ఆ శరణాగతిని పొందడం అనేది సాధ్యపడింది అని ఇక్కడ మనము తెలుసుకోవాలి. మరి వినయం ఎప్పుడు వస్తుంది అంటే గందరగోళం వచ్చినప్పుడు. గందరగోళం అంటే అయోమయమైన పరిస్థితి లోపల పడిపోయినప్పుడు వినయము అనేది వస్తుంది. మరి ఈ అయోమయమైన పరిస్థితి లేకపోతే ఏమవుతుందండి అంటే మనకు మనకున్న జ్ఞానంపై, మనకున్న ఈ భౌతికపరమైన జ్ఞానంపై మనము చాలా గర్వపడతాము, సంపదపై గర్వపడతాము, మనకున్న ఈ పొజిషన్పై, స్థానంపై కూడా మనము గర్వపడతాము. ఇంకా అందుకే కొన్నిసార్లు కృష్ణుడు ఏం చేస్తాడంటే మన లోపల ఈ అయోమయమైన పరిస్థితిని ఉంచుతాడు. మనము వినయంతో ఆయనకు శరణాగతి పొందడానికి ఈ అయోమయమైన పరిస్థితిని ఉంచుతాడు. అంతేకాని మనల్ని కష్టపెట్టే ఉద్దేశం మాత్రము కాదు. మరి ఈ గందరగోళము, ఈ అయోమయమైన పరిస్థితి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే శరణాగతి ఈ అయోమయమైన పరిస్థితికి, శరణాగతికి ఒక ద్వారం లాంటిది. శరణాగతి పొందాలంటే ఈ అయోమయమైన పరిస్థితి రావాలి అని ఇక్కడ చెప్తున్నారు. భౌతిక గర్వం ఉన్నంత వరకు కూడా నిజమైన శరణాగతి రాదు. భౌతికపరమైన గర్వం ఏమిటి అంటే కనుక మనము ఈ సంపదపై గర్వపడము, మనకున్న జ్ఞానంపై గర్వపడము, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకు నిజమైన శరణాగతి రాదు అని ఇక్కడ చెప్తున్నారు. మరి ఇక్కడ తపస్సు మరియు కృష్ణుడు, కేవలం కృష్ణుడు తపస్సు మంచిది అని చెప్పడం లేదండి.
తపస్సే నా హృదయము అని చెప్తున్నారు. తపస్సు మరియు నేను వేరు కాదు, తపస్సు నా యొక్క శక్తి అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అందుకే మనము తపస్సు చేయడం ద్వారా మనము శ్రీకృష్ణ భగవానుడిని తెలుసుకొని కృష్ణుడిని గ్రహించగలుగుతున్నాము. అంటే కృష్ణుడి గురించి మనము కృష్ణ భగవానుడి గురించి తెలుసుకోగలుగుతున్నాము. కానీ చాలా మంది మాయావాదులు, నిరాకారవాదులు ఏం చేస్తారంటే తపస్సు గురించి అపార్థం చేసుకుంటారు. చాలా మంది తపస్సు అంటే ఏమనుకుంటారంటే శరీరాన్ని బాధించుకోవడం, తర్వాత కఠినమైన ఉపవాసాలు ఉండడము, అతి కఠోరమైన ఆచరణలు చేయడము అని భావిస్తారు. కొంతమంది మాయాశక్తులు, ఈ మాయావాదులు ఏం చేస్తారంటే ఇలాంటి మాయాశక్తులు పొందడానికి అగ్ని మధ్య నిలబడతారు, మంచు నీటితో స్నానం చేస్తారు, అంటే చాలా చల్లటి నీటితో స్నానం చేస్తారు, ఇలాంటి కఠోరమైన ఆచరణలు చేస్తారు. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ తపస్సు అనేది చాలా కఠినమైనది అని చెప్పి అపార్థం చేసుకుంటారు. కానీ కృష్ణుడు చెప్పే తపస్సు అది కాదు. కృష్ణుడు చెప్పే తపస్సు ఏమిటి? ఆధ్యాత్మికమైన తపస్సు. కృష్ణుడు చెప్పే తపస్సు నిజమైన తపస్సు. ఆధ్యాత్మిక శుద్ధి కోసము తాత్కాలిక అసౌకర్యాన్ని మనం స్వచ్ఛందంగా హరి కృష్ణ స్వచ్ఛందంగా మనము ఆధ్యాత్మికంగా శుద్ధిపరచుకోవడానికి తాత్కాలికమైన అసౌకర్యాన్ని మనము స్వచ్ఛందంగా అంగీకరిస్తాము. ఎవరైతే భక్తులో వారు అంగీకరిస్తారు. శాశ్వతమైన మేలు కొరకు తాత్కాలికమైన కష్టాన్ని భరించడం అనేది ఆధ్యాత్మిక తపస్సుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే మరి భౌతికమైన తపస్సు ఈ భోగాలను మాత్రమే ఇస్తుంది. శాశ్వతమైన తపస్సు నిత్యమైనది. ఎందుకంటే కృష్ణుడు శాశ్వతుడు. శాశ్వతమైన తపస్సు నిత్యమైనది కాబట్టి ఎందుకు అనంటే కనుక కృష్ణుడు శాశ్వతుడు మరియు నిత్యుడు. మనము ఒకసారి పొందిన ముక్తి అనేది ఏదైతే ఉంటుందో ఆ స్థితి అంతా కూడా శాశ్వతమైన స్థానాన్ని మనకు కలిగిస్తుంది. మరి కొన్నిసార్లు ఏం చేస్తాడంటే కృష్ణుడు మనకు సంపద, ప్రతిష్ట, ఈ సంబంధాలు, బాంధవ్యాలు మరియు ఇంకా భౌతికమైన భద్రతను తొలగిస్తాడు కొంతమందికి. ఎవరికి అంటే గనక భక్తులుగా నటించే వారి కొరకు మాత్రమే ఇవన్నీ చేస్తాడు, ఏర్పాటు చేస్తాడు. భక్తులు కాని వారి కొరకు మాత్రమే ఏర్పాటు చేస్తాడు. కానీ శుద్ధ భక్తుల కొరకు, శుద్ధ భక్తుల విషయానికి వస్తే ధ్రువ మహారాజు పొందినట్లుగా వారు కోరకపోయినా కూడా అన్నీ కూడా లభిస్తాయి. ధ్రువ మహారాజు ఏం చేశారండి? తపస్సు చేయడానికి వెళ్తే నారదముని, తన యొక్క గురువైన నారదముని ఆజ్ఞ ద్వారా గొప్ప తపస్సు చేసి అన్ని కూడా కృష్ణ భగవానుడు ప్రత్యక్షం అవుతుంది, అన్ని మర్చిపోయి శరణి తనకు లేనివన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు. అయితే దీనికి రెండు ఉదాహరణలు ఉన్నాయి. ఏమిటి అంటే కనుక ఒకరు ధ్రువ మహారాజు, ఇంకొకరు బలి మహారాజు. బలి మహారాజు కృష్ణుడి నుండి సర్వస్వం, కృష్ణుడు బలి మహారాజు నుంచి సర్వస్వం లాక్కున్నాడు. ఎలాగా? వామన అవతారం లోపల ముల్లోకాలు కావాలని 3 అడుగులతో బలి మహారాజు దగ్గర ఉన్న సర్వస్వాన్ని కూడా లాగేసుకున్నాడు. కానీ బలి మహారాజు మొత్తం అర్పించుకున్నాక ఏం పొందాడండి చివరికి అంటే స్వయంగా కృష్ణుణ్ణి పొందాడు. బలి మహారాజుకు కృష్ణుడు ద్వారపాలకుడిగా మారాడు. అలాగా మనల్ని మనం కూడా అర్పించుకోవడం ద్వారా, కృష్ణుడికి సర్వస్వం ఇవ్వడం ద్వారా కృష్ణుడు మనకు సర్వస్వాన్ని కూడా ఇస్తాడు అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. భాష్యం లోపల శ్రీల ప్రభుపాద వారు చాలా చక్కగా చెప్తున్నారు. మరి కృష్ణుడు మన నుండి ఏమీ తీసుకోడండి, మొత్తం కూడా ఆయన మనకు తిరిగి ఇచ్చేస్తాడు. అలాగా మనకు ఒక గొప్ప ఉదాహరణ ఏముంది అంటే కనుక సుధామ తాను తెలిసి తనకు ఉన్నదంతా కూడా 100% కూడా భగవంతునికి సమర్పించాడు. అదే విధంగా శ్రీకృష్ణుడికి శుద్ధమైన భక్తితో మనం కూడా సేవ చేస్తే కనుక ఆయనకు లభించింది సుధామ ఊహించని రీతిలో ప్రతి దాన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడు. అలాగా మనం కూడా సేవ చేస్తే మనకు ప్రతిదీ కూడా భగవంతుడు తిరిగి ఇస్తాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అయితే భాగవతం లోపల మనము ఇంకొక కథను, మనము ప్రత్యేకమైన కథను చెప్పుకుందాము. అది అవంతి బ్రాహ్మణుని గురించి ఒక ప్రత్యేకమైన కథ చెప్పుకుందాము. అవంతి బ్రాహ్మణుడు ఒక దురాశపరుడు. అతడి పేరుకు బ్రాహ్మణుడే అయినా కూడా ఎప్పుడు కూడా బ్రాహ్మణులాగా ప్రవర్తించలేదు, జీవించలేదు.
అతను ఒక వైశ్యుడిలాగా జీవించాడు. అతను చాలా వ్యాపారాలు చేసి చాలా డబ్బు, ఆస్తులు అన్నీ సంపాదించాడు. కానీ అతను వాటికి ఎప్పుడూ కూడా అనుభవించలేదు. సరికదా తన సొంత కుటుంబమైన భార్య బిడ్డలను కూడా అనుభవించడానికి అనుమతి ఇవ్వలేదు. అంతటి దురాశపరుడైన అతడు ఒకానొక సమయం లోపల, దయనీయమైన పరిస్థితి లోపల, తను సంపాదించిన ఆస్తి మొత్తం సంపద అంతా కూడా కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు అంటే గనక దొంగల వల్ల, బంధువుల వల్ల, తర్వాత ప్రభుత్వం పన్నుల ఎగవేత లోపల మోసం చేయడం వల్ల అదంతా కూడా పోయింది. అతను వ్యాపార విజయాలతో సర్వస్వం కోల్పోయాడు. అప్పుడు అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఎవ్వరు కూడా అతన్ని గౌరవించలేడు. అతనికి అప్పుడు జ్ఞానోదయమైంది. ఆ తర్వాత అవంతి బ్రాహ్మణుడు ఏం చేశాడండి? భిక్షుగీతను ఆలపించాడు. మరి ఆ భిక్షుగీత లోపల ఏమని ఆలపించాడు అంటే, భిక్షుగీతలో ఆయన తాత్కాలికమైన ఒక స్థితి గురించి అవంతి బ్రాహ్మణుడు చెప్తున్నాడు. నిజానికి ఆయన పరిత్యాగం చేసి జీవితంలో తనకు ఉన్నదంతా వ్యర్థం అని చెప్పి గ్రహించాడు. ఏదైతే నేను జీవితంలో పొందానో, ఎంత సంపద పొందానో అదంతా కూడా వ్యర్థము అని చెప్పి గ్రహించాడు. ఈ భౌతిక సుఖాలకు బదులుగా కృష్ణుని పొందాలని అవంతి బ్రాహ్మణుడు నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఆయన తపస్సుకు వెళ్ళాడు. అన్నింటినీ వదిలేశాడు. విశ్వమంతా తిరిగి ప్రపంచమంతా కూడా సంచరించాడు అవంతి బ్రాహ్మణుడు. ఆయన అలా చేస్తున్నప్పుడు చాలా మంది ఆయనను ఎగతాళి చేశారు. ఇంకా ఎలా ఎగతాళి చేశారు? ఆయన కమండలాన్ని లాక్కున్నారు, జపమాలను లాక్కున్నారు, ఇతర వస్తువులన్నింటినీ కూడా లాక్కుంటూ ఆయన చొక్కాలను చింపడము, తర్వాత కాలు పట్టుకొని లాగడము, ఆయనపై ఉమ్మి వేయడము, రాళ్ళు విసరడము, ఇవన్నీ కూడా చేశారు. కానీ ఆయన చేసే తపస్సు ఎలా ఉంది అంటే చాలా కఠినంగా ఉంది తపస్సు. ఆయన చేసిన తపస్సు మరియు పొందిన జ్ఞానోదయం కారణంగా భిక్షుగీతలో ఆయన చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే కనుక, ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నానో అదంతా కూడా నాదే, నేనే కారణము. ఎందుకంటే ఆయనలో ద్వంద్వాలనేవి పోయాయి, ద్వంద్వాలనేవి లేవు. అంటే సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి, సంతోషం అంటే ఏమిటి, బాధ అంటే ఏమిటి, లాభము అంటే ఏమిటి, నష్టము అంటే ఏమిటి అనేవి అన్నీ కూడా పోయాయి ఆయన లోపల. ఆయన మరి ఎవ్వరికీ చెందినవాడు కాడు, ఒక శుద్ధ భక్తుడయ్యాడు ఆయన. ఇది ఆయన నేర్చుకున్న పాఠము ఇదంతా కూడా. అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే కనుక, ఈరోజు నేను ఈ స్థితి లోపల ఉన్నందుకు అంతా కూడా కారణము నేనే అని చెప్పేసి ఇక్కడ అవంతి బ్రాహ్మణుడు ఎలా చెప్తున్నాడో మనము ఇది ఎలా అనుకోవాలి? ఎందుకు వేరే వాళ్ళు ఎందుకు బాధ్యత తీసుకోకూడదు? వేరే వాళ్ళు ఎందుకు కారణం కాకూడదు? అంటే కనుక ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే కనుక, మన నాలుకను మన పళ్ళతో కొరుక్కున్నట్టే. అంటే ఇప్పుడు మన నాలుకను మన పళ్ళతో కొరుక్కుంటే కనుక ఎదుటి వాళ్ళని నిందిస్తామా అండి? నిందించలేం కదా! అలాగే మనకున్న పరిస్థితి ఇప్పుడు భౌతిక పరంగా ఇప్పుడు మన కుటుంబ వాతావరణంలో కూడా మనం భక్తి లోపల సాధన చేస్తున్నప్పుడు మనకు ఎలాంటి అసౌకర్యాలు కూడా ఎదురైనా కూడా అలాంటి పరిస్థితులకు ఒకళ్ళని నిందించకూడదు అని ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఆ పరిస్థితులకు కారణము మనమే అని చెప్పి తెలుసుకోవాలి. అదేవిధంగా ఏమనుకుంటున్నాడు అవంతి బ్రాహ్మణుడు? నేను పొందుతున్న ఈ బాధలు, ఈ కష్టాలు అన్నీ కూడా నా వల్లే, నా వల్లే నాకు కలుగుతున్నాయి అలా అనుకుంటున్నాడు. బహుశా నన్ను మించి ప్రవర్తించడమే దానికి కారణము. అంటే నన్ను నేను మించిపోయి నేను ప్రవర్తిస్తున్నందుకు ఇలాంటి బాధలు, నాకు కష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నాడు. నా వల్లే నేను బాధపడుతున్నాను కాబట్టి నన్ను తిడుతున్న వ్యక్తిని కూడా నేను నిందించలేను, నన్ను బాధ పెడుతున్న వ్యక్తిని కూడా నేను నిందించలేను అని చెప్పేసి చాలా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారు? నన్ను ఇబ్బంది పెడుతున్నందుకు కాదు. నిజానికి నేను నిందించాల్సింది ఒక వ్యక్తిని కాదు, నన్ను నేనే నిందించుకోవాలి. ఎందుకంటే మన గత కర్మల వల్ల, మనము జీవించిన గత జన్మల వల్ల, భౌతిక ప్రకృతి ప్రభావం వల్ల మనము బాధపడుతున్నాము. కాబట్టి ఈ బాధలు ఎవ్వరి నుండైనా రావచ్చు. దానికి కారణం ఎవరండి? మనమే. ఈ బాధలకన్నింటికీ, కష్టాలకన్నింటికీ కారణము మనమే అని తెలుసుకోవాలి. అందువల్ల మనం ఎవరిని కూడా నిందించాల్సిన
అవసరం లేదు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక మనము కేవలము తపస్సు ద్వారానే పవిత్రమవుతాము అని అవంతి బ్రాహ్మణ్ ద్వారా మనము తెలుసుకోవాలి. మరి తపస్సు చేయకపోతే అది భౌతికపరమైన విజయమైనా సరే, ఆధ్యాత్మికపరమైన విజయమైనా సరే దేనిని కూడా సాధించలేరు. తపస్సు అనేది తప్పకుండా చేయాలి. లేకపోతే మనకు ఏది కూడా లభించదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు భౌతికమైన తపస్సు అంటే ఏమిటి అంటే గనక మనం ఒక ఉదాహరణగా ఏం చెప్పుకోవాలి అంటే హిరణ్యకశిపుడు మరియు రావణాసురుడు గురించి చెప్పుకోవాలి. హిరణ్యకశిపుడు భౌతిక పరంగా ఎలా తపస్సు చేశాడు అంటే హిరణ్యకశిపుడు తాను ఉన్న ఈ పరిస్థితి కంటే కూడా తనకు ఉన్న ఇప్పటి ప్రస్తుత శక్తుల కంటే కూడా ఇంకా మించి ఇంకా ఎక్కువ శక్తులు కావాలి అని బ్రహ్మదేవుడిని గురించి తపస్సు చేశాడు, పొందాడు. అలా పొందడం లోపల ఆ తపస్సులో పొందడం లోపల తన శరీరాన్ని కూడా లెక్క చేయలేదు, శ్వాసను విడిచిపెట్టాడు. శరీరం పురుగులు తింటున్నా కూడా తను లెక్క చేయలేదు, అన్ని వదిలేశాడు, రాజ్యాన్ని వదిలేశాడు, భార్యా బిడ్డల్ని అందరినీ కూడా వదిలేశాడు. అలాగా సాధించింది ఏమిటి అంటే కనుక భౌతిక పరమైన తపస్సు చేస్తే ఆ తపస్సులో వల్ల వచ్చిన విజయం అనేది అశాశ్వతమైన విజయము, అంటే తాత్కాలికమైన విజయము. మరి ఇంత చిన్న తాత్కాలికమైన విజయం కొరకు ఇంత పెద్ద అసౌకర్యాలను తీసుకుంటున్నాడు హిరణ్యకశిపుడు. అదేవిధంగా మనము చిన్న ఆధ్యాత్మికంగా శుద్ధిపరచడానికి చిన్న చిన్న సౌకర్యాలను వదులుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. అలా చేసినప్పుడే మనకు కృష్ణుడు సాక్షాత్కరింపచేస్తాడు మనల్ని. ఎలాగా అంటే కనుక కృష్ణుడు వెదురు వేణువును ఉపయోగిస్తాడు. వెదురు వేణువును ఉపయోగించడం అంటే కనుక దాని వెనుకల చాలా రహస్యం ఉంది. ఎందుకంటే వెదురు వేణువును చెక్కడానికి ఉపయోగిస్తారు, వెదురును పవిత్రం చేయడానికి ఉపయోగిస్తారు. మరియు వెదురు యొక్క శూన్యత ఆ శూన్యాన్ని సూచిస్తుంది. అందుకే ఆ లోపలంతా కూడా శూన్యంగా ఉంటుంది చూడండి. ఆ శూన్యత ఉండడం వల్ల ఏమవుతుంది, పెదవుల వద్ద ఉంచుకొని చక్కగా సంగీతాన్ని వాయిస్తాడు. అలాగా మనం కూడా ఈ లోపల ఉన్న మన అసత్యమైన అహంకారాన్ని అంతా కూడా వదిలిపెట్టేసి మనం శూన్యంగా ఉంచుకుంటే కనుక మన లోపల కూడా భగవంతుడు ప్రవేశించి మన లోపల కూడా ఆ వేణు మాధుర్యం ఏదైతే ఉందో ఆ భక్తిని మన లోపల ప్రసరింపచేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకని మనము ఈ అసత్యమైన అహంకారాన్ని విడిచిపెట్టడం అనేది చాలా ముఖ్యమైనది. మరి కృష్ణుడు ఇన్ని బాధలు ఇస్తున్నాడు కదండి మనకు, ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో అసౌకర్యాలు వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా క్రూరమైనవా అంటే కనుక ఇవన్నీ కూడా మాయావాదులు ఏమనుకుంటారు, ఇవన్నీ క్రూరమైనవి, ఇవన్నీ కఠోరమైనవి, భగవంతుడు అన్ని మనకు ఇలాంటి కష్టాలు ఇస్తున్నాడు అని చెప్పేసి మాయావాదులు అనుకుంటారు. కానీ భగవంతుడు ఇవన్నీ కూడా మనకు కరుణ వల్ల, ఈ కష్టాలన్నీ కూడా కరుణ వల్ల కలుగుతున్నాయి. అలాగే అవంతి బ్రాహ్మణుడు కూడా నాకు ఈ పరిస్థితి వచ్చిందంటే భగవంతుని కరుణ వలననే కలిగింది అని చెప్పేసి అనుకుంటాడు. అతను తన పరిస్థితులను, బాధలను కృష్ణుని కరుణగా స్వీకరించారు. దాని ద్వారా అతడు అన్ని విషయాలను గ్రహించి కృష్ణుని వైపు మళ్ళగలిగాడు. అలాగా ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవాను ఏర్పాటు చేసిన పరిస్థితి. మరి ఒకవేళ మనం కూడా కృష్ణుని వైపు మళ్ళకపోతే ఏమవుతుందండి? కృష్ణుని వైపు మళ్ళకపోతే కృష్ణుడు మనల్ని తన వైపు మళ్ళించుకుంటాడు. అంతే కదండి. మళ్ళకుంటే గనక మనం మళ్ళకుంటే భక్తులుగా ఉండి కూడా మనము మళ్ళకుంటే గనక కృష్ణుడు ఏం చేస్తాడు, తన వైపు మళ్ళించుకోవడానికి ఏం చేస్తాడు, మనకు ఒక అయోమయమైన పరిస్థితిని సృష్టిస్తాడు. దానిలో నుంచి వినయం వస్తుంది, వినయంలో నుంచి శరణాగతి వస్తుంది. అప్పుడు మనము కృష్ణుడి గురించి తెలుసుకోగలుగుతాము. అలాగా మనము కొన్ని సార్లు మన స్వప్రయోజనాల కొరకు మనము సుఖాలను స్వీకరిస్తూ ఉంటాము, అసౌకర్యాలను స్వీకరిస్తూ ఉంటాము. ఎలాగా అంటే గనక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా హిరణ్యకశిపుడు, రావణాసురుడు వలె. అలాగా ఇప్పుడు మనం పడుతున్న అసౌకర్యం ఏమిటి అంటే కనుక మనం పడుతున్న అసౌకర్యము మన మనస్సును అనుసరించడం వల్ల కాదు, మన మనస్సును శుద్ధి చేసే ఈ భాగవత పఠనం చేయడం వల్ల, భాగవతాన్ని అనుసరించడం వల్ల కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఎలాగా అంటే హరిదాసు ఠాకూర్ల వారి ఒక గొప్ప ఉదాహరణ. హరిదాసు ఠాకూర్ల వారు
ఒక మహమ్మదీయుడు. ఆయన చాలా గొప్ప తపస్సు చేశారు. ఎలాగా అంటే ఆయన తన స్థానం లోపల మొత్తం కూడా సంచరించుకుంటూ, హరినామాన్ని జపించుకుంటూ, హరినామ బోధన చేసుకుంటూ ఆయన తిరిగేవారు. అలా తిరుగుతూ ఉంటే ఎంతోమంది ఆయనను చాలా కొట్టడం కానీ, చాలా హింసించడం కానీ ఇవన్నీ కూడా చేశారు. అయినా కూడా హరిదాస్ ఠాకూర్ల వారు సాధనను మానలేదు. హరినామ జపాన్ని మానలేదు. మరి ఇది తపస్సు కాదా అండి అంటే, ఇది చాలా గొప్ప తపస్సు. ఇంకా ఆయన సమాజం చేత తిరస్కరించబడ్డాడు. తిరస్కరించబడ్డా కూడా ఆయన తన సాధనను మానలేదు. హరినామాన్ని విడవలేదు. మరి ఇది గొప్ప తపస్సు కాదా అండి? ఇది కూడా ఒక గొప్ప తపస్సే. ఆయన ఈ తపస్సులన్నీ కూడా తన సంకల్పాన్ని ఎలా చేసుకున్నాడంటే, కృష్ణుని సంకల్పంతో ఏకీభవించాడు. ఏకీభవించి ఆయన హరినామ జపాన్ని వదులుకోలేదు. అంటే కృష్ణుని సంకల్పంతో ఏకీభవించడం అంటే కనుక కృష్ణుడే ఒక ఫోకస్డ్‌గా పెట్టుకొని కృష్ణ భగవానునికి నేను ఈ సేవను చేస్తున్నాను. కృష్ణ భగవానుడి గురించి, హరినామం గురించి నేను ప్రచారం చేస్తున్నాను. ఆ మనసు లోపల అది ఒక్కటి మాత్రమే ఫోకస్డ్‌గా పెట్టుకొని చేశారు. మరి ఇది తపస్సు కాదా అండి? ఇది చాలా గొప్ప తపస్సు. అంతే ఎందుకండి? ఇదంతా కూడా హరినామాన్ని జపిస్తూ ఉంటే గనక ఒక వేశ్య వస్తుంది. వేశ్య వస్తే గనక ఆ వేశ్యను కూడా నియంత్రించుకుంటాడు హరిదాస్ ఠాకూర్ల వారు. నియంత్రించుకొని ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా నియంత్రించుకొని హరినామ జపాన్ని అలాగా సాధన చేస్తూనే ఉన్నాడు. మరి ఇది తపస్సు కాదా అండి? ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టారు హరిదాస్ ఠాకూర్ల వారిని. అయినా కూడా తన హరినామ జపాన్ని వదలలేదు. అలాగా ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభువుల వారు కూడా మహమ్మదీయుడని తెలిసి కూడా నామదీక్షని ఇచ్చారు హరిదాస్ ఠాకూర్ల వారికి. శ్రీ చైతన్య మహాప్రభు అతన్ని ఒక ఆచార్యగా నియమించారు. హరిదాస్ ఠాకూర్ యొక్క తపోబలాన్ని స్వయంగా భగవంతుడు చూసి సంతోషించాడు. భగవంతులు ఎవరండి? స్వయంగా శ్రీ శ్రీ చైతన్య మహాప్రభుల వారు. అలాగా ఇక్కడ తను భౌతిక సుఖాల కోసం తన తపస్సును ఎన్నడూ కూడా ఆపలేదు. కాబట్టి ఆ తపస్సు అంతా కూడా కృష్ణపై ప్రేమ నుండి పుట్టింది. అంతేకాని త్యాగం నుంచి కాదు. త్యాగం అంటే ఏమిటండి? భౌతిక సుఖాలన్నీ వదులుకోవడం. ఇదంతా కూడా త్యాగమే. కానీ ఈ త్యాగం నుంచి ఈ తపస్సు రాలేదు. కృష్ణునిపై ప్రేమ నుంచి ఈ తపస్సు వచ్చింది. అదే విధంగా బ్రహ్మ కూడా శ్రీకృష్ణుని పర్యవేక్షణలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ తాను స్వతంత్రంగా ఏం చేయాలో ఎప్పుడు కూడా ఊహించలేదు, ఆలోచించలేదు. శ్రీకృష్ణుని ఆదేశాలను మాత్రమే అంగీకరించాడు ఇక్కడ బ్రహ్మదేవుడు. మరి ఈ తపస్సు అనేది 2 రకాలుగా ఉంటుందని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే భౌతికపరమైన తపస్సు, ఆధ్యాత్మిక తపస్సు. భౌతిక తపస్సు ఏమిటి? అధికారము, కీర్తి, మరి అతీంద్రియ సిద్ధులు సంపాదించుకోవడము, ఇంకా ప్రతిష్ట కోసం చేసేది ఇదంతా కూడా భౌతికపరమైన తపస్సు. ఇవన్నీ ఎవరు చేశారండి? రావణాసురుడు మరియు హిరణ్యకశిపుడు చేశారు. మరి రెండవ తపస్సు ఏమిటి అంటే ఆధ్యాత్మిక తపస్సు. ఇది ఎవరు చేశారు? బ్రహ్మదేవుడు. స్వయంగా బ్రహ్మదేవుడు చేసిన ఆధ్యాత్మిక తపస్సు. ఎందుకు చేశాడు? శ్రీకృష్ణుని సంతోషపెట్టడం కోసం చేశాడు. ఇది భక్తియుక్త సేవ. ఇది ఉదాహరణకు ఎవరిని తీసుకోవాలి అంటే ప్రహ్లాద మహారాజు, అంబరీష్ చక్రవర్తి మరియు గోస్వాములు. ప్రహ్లాద మహారాజు నిరంతరం ఓం నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ అని భగవంతుని సంతోషపెట్టడం కొరకే ప్రహ్లాద మహారాజు తన జీవితాన్ని అంతా కూడా అంకితం చేశాడు భగవంతునికి. అలాగా తండ్రి ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు శారీరకంగా పెట్టినా కూడా తను చెలించలేదు. అలాగా అంబరీష్ చక్రవర్తి కూడా అంతే. నవవిధ భక్తులను చేశాడు అంబరీష్ మహారాజు. అలాగే గోస్వాములు కూడా చాలా గొప్ప విశుద్ధ భక్తులు. మరి ఈరోజు మనము ఎలా తపస్సు చేయాలి? మరి గొప్ప గొప్ప వాళ్ళందరూ తపస్సు చేశారు, వాళ్ళకి సాధ్యపడింది తపస్సు చేయడము. మరి మనలాంటి వాళ్ళం ఎలా తపస్సు చేయాలి? మనకది సాధ్యమా తపస్సు చేయడము అంటే? ఇక్కడ సాధ్యమనే చెప్పుకోవాలి మనము. ఎలాగా అంటే 4 రకాలుగా మనము ఈ తపస్సును చేయొచ్చు. ఎలాగా అంటే మొట్టమొదటిది నాలుకతో తపస్సు. నాలుకతో ఎలా చేయాలండి తపస్సు అంటే? మనము భౌతికపరమైన విషయాల గురించి చర్చించకుండా మనము నియంత్రించుకోవడము.
కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ప్రసాదాన్ని మనము స్వీకరించాలి. ఎలాంటి ప్రసాదాన్ని స్వీకరించాలి? భగవంతునికి సమర్పించిన ఆ ఉచ్ఛిష్టాన్ని, ఆ శేషాన్ని మనము స్వీకరించాలి. ఇంకా నిజాయితీగా జపించాలి. ఎలాగ నిజాయితీగా అంటే మనసులో ఒక కోరికను పెట్టుకొని భౌతిక మనము నోటి ద్వారా, మన నాలుక ద్వారా హరినామ జపం చేసుకుంటూ మనసు లోపల ఉన్న కోరికలన్నీ పెట్టుకొని చేయడం అనేది అది నిజాయితీగా చేసే జపం కాదు. ఇక్కడ నిజాయితీగా జపం చేయాలని చెప్తున్నారు. మరి రెండవది ఏమిటి అంటే మనస్సుతో చేసే తపస్సు. మనస్సుతో చేసే తపస్సు ఏమిటి అంటే పోలికలను నివారించండి అని చెప్తున్నారు. పోలికను ఎలా నివారించాలి అంటే మనము కంపారిజన్ అనేది తగ్గించుకోవాలి. అవతలి వాళ్ళు ఎలా భక్తి చేస్తున్నారు వాళ్ళని చూసి మనము నేర్చుకోవాలి అని అనుకోవాలి. కానీ వాళ్ళు ఎదిగిపోతున్నారు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, ఇంకా కంపారిజన్ అనేది అది చేసుకోకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ద్వంద్వాలను సహించాలి. ద్వంద్వాలను ఎలా సహించాలి? సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా కూడా మనము బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది ద్వంద్వాలను సహించడము. అతిగా ఆలోచించడాన్ని తగ్గించుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. మూడవది ఏమిటి? సమయంతో తపస్సు. సమయంతో తపస్సు ఏమిటి? మనం ప్రతిరోజు కూడా భగవద్గీత శ్రవణం చేయాలి, పఠనం చేయాలి. తర్వాత భాగవతాన్ని శ్రవణం చేయాలి, పఠనం చేయాలి. నిర్ణీత సాధన లోపల మనము నిర్ణీత సాధన చేయాలి. నిర్ణీత సాధన అంటే కనుక మనం ఉదయమే లేవాలి, మనం జపం చేసుకోవాలి, మంగళహారతి అటెండ్ అవ్వాలి, తర్వాత భగవద్గీత పఠనం చేయాలి, భాగవత శ్రవణం చేయాలి. ఇవన్నీ కూడా నిర్ణీత సాధన. ఒక నిర్ణీత సమయం పెట్టుకోవాలి. స్క్రీన్ వాడకాన్ని తగ్గించాలి, నియంత్రించుకోవాలి. భౌతికపరమైన విషయాలన్నీ కూడా స్క్రీన్ మీద చూడటం అనేది ఇదంతా కూడా మనము నియంత్రించుకోవాలి. మన మనస్సును మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అలా చెప్తున్నారు. ఇంకొకటి నాలుగవది ఏమిటంటే చివరిగా అహంతో తపస్సు. అహంతో తపస్సు అంటే ఏమిటి? దిద్దుబాటును అంగీకరించండి అని చెప్తున్నారు. దిద్దుబాటుని ఎలా అంగీకరించాలి అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక పొరపాటు చేశామనుకోండి, భక్తి లోపల సాధనలో ఉన్నప్పుడు ఏదైనా పొరపాటు చేస్తే కనుక ఎదురుగా ఉన్న మన సత్సంగంలో ఉన్న, మన సాంగత్యంలో ఉన్న భక్తులు ఎవరైనా సరే, తోటి భక్తులు ఇది కాదు, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పినప్పుడు మనము అహంకారంతో మనము వెళ్లకుండా, అహంతో వెళ్లకుండా, ప్రవర్తించకుండా మన దిద్దుబాటును మనము సరిదిద్దుకోవాలి, సవరించుకోవాలి. అది దీనికి అర్థము. గుర్తింపు లేకుండా సేవ చేయండి అని చెప్తున్నారు. అంటే ఒక సేవ చేశాక నేను ఈ సేవ చేశాను, నేను ఆ సేవ చేశాను అని మనము చెప్పుకోకుండా గుర్తింపు లేకుండా సేవ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఇతరులను క్షమించినప్పుడు అహం నశిస్తుంది. ఎప్పుడైతే మనం ఇతరులను క్షమిస్తామో అప్పుడు మన అహంకారం అంతా కూడా నశించిపోతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ రోజుల లోపల మనం చేసే ఈ వృత్తి తపస్సు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము? వాళ్ళందరూ అంటే చేసే వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు? జనరల్గా సాధారణ మనుషులందరూ కూడా ఎలా చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా భౌతికంగానే తపస్సు చేస్తున్నారు. వృత్తిపరంగా, వృత్తి లోపల చాలా ఎదగాలి, మనకి ఇంకా పొజిషన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా ప్రమోషన్స్ రావాలి, ఆర్థికంగా నేను ఇంకా బలపడాలి అనే రకంగా వాళ్ళు తపస్సు చేస్తున్నారు. అంతేకాని ఆధ్యాత్మికంగా వాళ్ళు జపించడం కానీ, 16 మాలల జపం చేయడం కానీ, శ్రీమద్ భాగవతం పఠించడం కానీ, తర్వాత వినడం కానీ, మంగళహారతి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఏవి కూడా వాళ్ళు చేయడం లేదు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే కనుక తాత్కాలిక విజయంతో కూడిన ఈ అసౌకర్యాన్ని మనం సహించినప్పుడు శాశ్వత విజయాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఎలాగా? ఈ తాత్కాలికమైన విజయం, ఈ తాత్కాలికమైన అసౌకర్యం ఏమిటి? శాశ్వతమైన విజయం ఏమిటి అంటే కనుక మనకు చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఒక బొగ్గును, ఒక వజ్రాన్ని తీసుకుందాము. ఒక బొగ్గును, ఒక వజ్రాన్ని మనము ఒత్తిడి చేస్తే కనుక ఏమవుతుందండి? అది బొగ్గు మసి అయిపోతుంది. వజ్రం ఏమైపోతుంది? వజ్రము ప్రకాశిస్తుంది, దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. అలాగా మనం కూడా బొగ్గులా ఉండకూడదు, వజ్రంలా ప్రకాశించాలి అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవాలి. భౌతికంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా తపస్సు అనేది లేకుండా ఏది కూడా సాధించబడదు అని అర్థం చేసుకోవాలి. భౌతికంగా మనం విజయం సాధించాలన్నా కూడా తపస్సు చేయాల్సిందే.
ఆధ్యాత్మికంగా మనం విజయం సాధించాలన్నా కూడా తపస్సు చేయాల్సిందే అని చెప్తున్నారు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ 24వ శ్లోకం లోపల ఏం చెప్తున్నాడు? నేనే సృష్టించాను, నేనే పోషించాను, నేనే లయం చేస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నారు. భౌతికమైన తపస్సు ఏమవుతుందండి? భౌతికమైన తపస్సు చేస్తే తాత్కాలిక విజయం లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక తపస్సు చేస్తే శాశ్వతమైన పరిపూర్ణతను అది మనకు ఇస్తుంది అని ఇక్కడ తెలుసుకోవాలి. కృష్ణుడు కూడా తపస్సు చేస్తున్నాడు. ఎలాగా? ద్వాపర యుగంలో కృష్ణుడు ఉదయమే మేల్కొని తపస్సు చేస్తాడు, యజ్ఞం చేస్తాడు కృష్ణుడు. తర్వాత దాన ధర్మాలు చేయడము, బ్రాహ్మణులకు గోదానం చేసేవారట శ్రీకృష్ణ భగవానుడు. మరి భగవానుడే సాధన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు మనం కనీస తపస్సుని ఎందుకు చేయలేము? తపస్సు అనేది ఒక స్పిరిచువల్ ఫార్ములా లాంటిది, అంటే ఒక సూత్రం అన్నమాట, ఒక దైవిక సూత్రం లాంటిది అనమాట. అంతేకాని బాధలు కష్టాలు కావు. తపస్సు అనేది కఠినంగా ఎప్పుడు కూడా ఉండదు అనేది మనం తెలుసుకోవాలి. ఎలాగైతే ఈ ఫార్ములాని మనం పాటిస్తామో, ఫార్ములాని పాటిస్తే చక్కగా మనకు, ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్టయితే కనుక మనకు ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఫార్ములాని మనం బై హార్ట్ చేసి ఆ ఫార్ములాని అక్కడ మనం ప్రొడ్యూస్ చేస్తే కనుక, దానికి స్టెప్స్ వేసి చేస్తే కనుక ఒక మంచి కరెక్ట్ ఆన్సర్ మనకు లభిస్తుంది. అలాగే మనం కూడా ఈ తపస్సు అనే ఒక స్పిరిచువల్ ఫార్ములాని మనము పాటిస్తే కనుక మనకు జీవితం లోపల భగవంతుని గురించి తెలుసుకోగలుగుతాము. భగవంతుడు మనకు ఎన్నో రకాల కష్టాల నుంచి కూడా మనకు కష్టాల నుంచి విముక్తి కలిగిస్తాడు. అలాగే ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలి అంటే, ఈ బ్రహ్మ యొక్క అయోమయమైన పరిస్థితికి ముగింపు ఏమిటి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. ఎలా అండి? వాదన వల్ల అయిందా? ముగింపు కాలేదు. బుద్ధి వల్ల అయిందా? కాలేదు. మరి ఎప్పటికీ నిలిచిపోయే విజయం వల్ల, అంటే శాశ్వతమైన విజయం వల్ల అయిందా? అంటే కాలేదు. అయోమయమైన పరిస్థితి ఎలా తొలగించుకున్నాడు? శరణాగతి మరియు తపస్సు ద్వారా భగవంతుని గురువుగా పొంది ఈ అయోమయమైన పరిస్థితి నుంచి బయటపడ్డాడు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే మనము ఇంకొక విషయం ఏం తెలుసుకోవాలి అంటే కనుక, ఇక్కడ తపస్సు అంటే మనకు ప్రేరణల కొరకు శ్రీకృష్ణుని ఎంచుకోవడము అంటే కనుక ఏమిటి? మనకు కృష్ణుడు శాశ్వతమైన ఆశ్రయాన్ని ఇస్తాడు, ఇవ్వడానికి తాత్కాలికమైన వాటిని తొలగిస్తాడు అని చెప్పి ఇక్కడ మనము తెలుసుకోవాలి. భౌతిక తపస్సు తాత్కాలికమైన విజయం కొరకైతే ఆధ్యాత్మిక తపస్సు శాశ్వతమైన విజయం కొరకు అని మనము తెలుసుకున్నాము. ఇంకా ఏమిటి అంటే కనుక మనము ఇక్కడ సుఖం కావాలని కోరుకున్నట్టు, ఆ సుఖం కావాలి, మరి భక్తి కావాలి. భక్తి కావాలంటే సుఖాన్ని వదులుకోవాలి కదండి. అన్ని సుఖాలను వదులుకుంటేనే మనము ఉదయము 4 గంటలకు లేచి మంగళహారతి చేయడము, ఇవన్నీ కూడా మనకు ఒక రకంగా శారీరక అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇలాంటి సౌకర్యాలను వదులుకొని మనం భక్తి చేస్తే భక్తిలో పురోగతి చెందుతాము. కానీ మనకు సుఖం కావాలి, భక్తి కావాలి అంటే, మాయా కావాలి, కృష్ణుడు కావాలి అంటే కనుక మనకు దొరుకుతుందా అండి? ఎలా అంటే కనుక, మనము సముద్రంలో ఉన్నప్పుడు ఓ నావ పైన ఒక కాలు పెట్టి తీరం పైన ఇంకొక కాలు పెడితే కనుక మనము తీరాన్ని చేరుతామా అండి అంటే కనుక చేరము. ఏదో ఒకటి తీసుకోవాలి. మనం భక్తి కావాలి అన్నప్పుడు భగవానుని శరణు పొందాలి అని ఇక్కడ చెప్తున్నాడు. దాని కొరకై మనకు చక్కటి ఉదాహరణలు ప్రభుపాదుల వారు మనకు భాష్యం లోపల ఇచ్చారు. ఏమిటి అంటే కనుక, ప్రాచీన బర్హి గురించి చెప్పారు. ప్రాచీన బర్హి తన రాజ్యాన్ని చాలా గొప్పగా పరిపాలించేవారు. ఎన్నో యజ్ఞాలు కూడా చేసేవారు. కానీ నారదముని ఏం చేశారు? నారదముని వచ్చారు. నారదముని వచ్చి తనకు ప్రాచీన బర్హికి చెప్పారు, ఇది నీకు సుఖాన్ని ఇచ్చే ప్రదేశము కాదు. నీవు భక్తి చేయాలనుకుంటే గనక ఈ రాజ్యము నీకు సుఖాన్ని ఇచ్చే ప్రదేశము కాదు అని పురంజనుని కథను పూర్తిగా నారద మహర్షి ప్రాచీన బర్హికి వివరించారు. అప్పుడు నారదుడు ఏం చెప్పాడంటే, పురంజనుడు ఎవరో కాదు, నువ్వే. కాబట్టి ఈ భౌతిక పదవులన్నింటినీ త్యజించి భక్తిని స్వీకరించు అని చెప్పి ప్రాచీన బర్హికి చెప్పారు. ప్రాచీన బర్హి ఇలా అన్నారు. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది ప్రాచీన బర్హికి. ఏమన్నారు?
అవును. నాకిప్పుడు అర్థమవుతోంది. కానీ ఒక భక్తునిగా మారిపోయాక ప్రాచీన బర్హి ఏమన్నారంటే, "నా కుమారుడు తపస్సుకు వెళ్ళాడు. తపస్సు నుంచి తిరిగి వచ్చే వరకు నేను వేచి ఉంటాను" అని చెప్పి అతని కుమారుడి కొరకు వేచి ఉంటాను అని చెప్పేసి నారద మహర్షితో చెప్తారు. అప్పుడు నారద మహర్షి ఏమన్నాడు? ఒక చిన్న కథ చెప్పాడు నారద మహర్షి. ఏమిటా కథ అంటే గనక, ఒక అడవిలో ఒక జింక కుటుంబం ఉంటుంది. అయితే అది గడ్డి తింటుంది. దానికి 2 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏమిటి ఆ 2 ప్రమాదాలు అంటే కనుక, ఒకటి ముందు వైపు నుండి, ఒకటి వెనుక వైపు నుండి ప్రమాదము పొంచి ఉంది. ముందు వైపున్న ప్రమాదం ఏమిటి? కాలము. వెనక వైపున్న ప్రమాదం ఏమిటి? మృత్యువు. అయితే నారద మహర్షి ఆ ప్రమాదాలను జింకను తినడానికి సిద్ధంగా ఉన్న ఒక సింహంతో, ఇంకా ఆ జింకను చంపడానికి బాణం వదలడానికి సిద్ధంగా ఉన్న మరొక వేటగాడితో పోల్చారిక్కడ. కానీ ఆ జింక ఈ 2 ప్రమాదాలను కూడా లెక్క చేయకుండా సంతోషంగా తింటూ ఆనందిస్తుంది. మరి ఆ జింకకి ఏమైందండి అంటే ఏమీ కాలేదు. అలాగా భక్తి అనేది అత్యవసరమైనది. ఇక్కడ ఎమర్జెన్సీ అని చెప్పేసి నారద మహర్షి ప్రాచీన బర్హికి చెప్తున్నారు. చాలా ఎమర్జెన్సీలో భక్తి చేయాలి. అత్యవసర పరిస్థితి ఉంది. అందుకే నారదముని ఏం చెప్పారంటే, "నీవు నీ కుమారుడు తిరిగి వచ్చేదాకా వేచి ఉండడానికి వీలు లేదు. ఆ సమయం కూడా లేదు" అని చెప్పేసి చెప్తారనమాట. ఇప్పుడు మీరు ఈ సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నంత కాలం కూడా నీవు భక్తిని ఆచరించలేవు అని చెప్పి చెప్తారు. చెప్పి ఈ సౌకర్యవంతమైన స్థితి నుండి బయటకు రావాలి. అదే తపస్సు. కొంత అసౌకర్యాన్ని భరిస్తే అదే తపస్సు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. స్వయంగా నారదుడి నుండి మనకు ఒక ఉదాహరణ మన ప్రభుపాదుల వారు మనకు చాలా చక్కగా వివరించారు. ఏమిటి అంటే కనుక, నారదుడు భక్తి చేస్తూ అడవిలోకి వెళ్తాడు భక్తి చేయడానికి. అతను ఒక గొప్ప తపస్సు చేశాడు. ఇంకా అతడు కృష్ణుని గురించి తపస్సు చేస్తూ చేస్తూ కృష్ణుని ఒక్క క్షణ కాలం పాటు కృష్ణుని చూస్తాడు. కృష్ణుడు అతనికి కొన్ని క్షణాల పాటు అలాగ దర్శనం ఇచ్చి వెళ్ళిపోతాడు. అయితే ఆ దర్శనం చూసి ఆ నారద మహర్షి ఏం చేస్తాడు అంటే గనక, కృష్ణుని తెలుసుకోవడానికి కృష్ణుని వెతకడం కొరకు ప్రారంభిస్తాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఏమంటాడంటే కనుక, నీవు అడవిలో సాధన చేయడం అంటే చాలా సౌకర్యవంతమైన ప్రదేశము ఇది. నీకు సౌకర్యవంతమైన స్థానాన్ని వదిలిపెట్టి నీవు ప్రపంచమంతా తిరుగుతూ నా గురించి బోధించు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షికి చెప్తాడు. అప్పుడు అతను ఒక గొప్ప దివ్యమైన తపస్సును చేపడతాడు. చేపట్టి ప్రపంచమంతా కూడా తిరుగుతాడు నారద మహర్షి. ఒకే చోట కూర్చుని కృష్ణుని ధ్యానించడం ద్వారా తాను గ్రహించిన దానికంటే కూడా ప్రపంచమంతా తిరుగుతూ, లోకాలన్నీ తిరుగుతూ ఎక్కువగా కృష్ణ భగవాన్ని గురించి తెలుసుకోవడం సాధ్యపడింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు నారద మహర్షి? కృష్ణుడు చెప్పినట్టుగా కృష్ణుడి ఆనందం కొరకు తనకున్న అసౌకర్యాన్నంతా కూడా అసౌకర్యాన్ని స్వీకరించాడు. అదే గొప్ప తపస్సు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అసౌకర్యం ద్వారా మనము పవిత్రులం అవుతాము అని చెప్పేసి తెలుసుకోవాలి. మనం చాలా సార్లు అనుకుంటాం కదండి, భక్తి చేస్తూ ఉంటే కనుక ఇన్ని అసౌకర్యాలు వస్తే ఎలా భక్తి చేస్తాము, ఎలా సాధన చేస్తాము, ఎలా చాంటింగ్ చేస్తాము, ఎలా భగవద్గీత పారాయణం చేస్తాము, ఎలా భాగవతాన్ని వింటాము, ఇలాంటి ఇలాంటి ప్రశ్నలు మన లోపల ఎన్నో ఉత్పన్నమయ్యి ఎంతో అయోమయమైన పరిస్థితి లోపల వెళ్ళిపోతాము. కానీ ఈ అయోమయము, ఈ అసౌకర్యం ద్వారానే మనము పవిత్రులం అవుతాము అని ఇక్కడ ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరించి చెప్పారు. మనం పొందిన ఆ పవిత్రత ద్వారా శ్రీకృష్ణుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి మనకు అవకాశం లభిస్తుంది. ఇదే మనము ఇవాల్టి ఇవాళటి ఆ, శ్లోకాల లోపల నేర్చుకున్న సారాంశం. అయితే మనకి ఇక్కడ భౌతిక జీవితం ఎలా చెబుతుంది అంటే, భౌతిక జీవితం ఏం చెప్తుంది అంటే, నేను ఎంత అనుభవించగలను అని చెప్పి భౌతిక జీవితం చెప్తుంది. అది భాగవతం ఏం చెప్తుంది? నేను కృష్ణుని కొరకు నా చైతన్యాన్ని ఎలా పవిత్రం చేసుకోగలను అని చెప్పి భాగవతం చెప్తుంది. కాబట్టి మనం అందరం కూడా మనం చేస్తున్న సేవను వదులుకోకూడదు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మరింత ఎక్కువగా జపించాలి. ఇంకా ఈ మాసము పురుషోత్త మాసం కాబట్టి మన తపస్సుని ఇంకా ఎక్కువగా మరింతగా పెంచుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు. తద్వారా మనం ఏం చేస్తాము?
ప్రయోజనం పొంది కృష్ణుని మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. బ్రహ్మదేవుడు ఇప్పుడు కృష్ణుని చూసినట్లుగా మనం కూడా కృష్ణునితో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం మనకు శ్రీకృష్ణ భగవానుడు కల్పిస్తారు. అలాగ మనకున్న అసౌకర్యాలను వదులుకొని మనము చక్కగా భక్తి చేస్తే కనుక భగవంతుడు స్వయంగా మనతో మాట్లాడడానికి సిద్ధపడతాడు అని ఇక్కడ మనము ఈ రెండు శ్లోకాలలో నేర్చుకున్న సారాంశం ఇవాల్టి తరగతి లోపల. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలండి. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా బాగుంది మాతాజీ. తపస్సు హరే గురించి కృష్ణ. ఎన్నో ఉదాహరణలతో చెప్పారు. సరే, నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఆచరించదయ్యేటట్టుగానే చెప్పారు మాతాజీ. ఎన్నో అసలు భౌతిక జీవితంలో కూడా మనము అది చేస్తూ మన జీవనాన్ని సాగిస్తూ ఏ విధంగా జనక మహారాజు లాగా ఇంకొకళ్ళలాగా ఉండొచ్చు అనే విషయాన్ని కూడా మీకు చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ చాలా బాగా చెప్పారు. మాతాజీ చాలా చక్కగా చెప్పారు మాతాజీ. క్లాస్ ఎంత బాగా అర్థమైందో మాతాజీ. మాతాజీ మాకు మళ్ళీ వినాలనిపిస్తుంది. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ ఇందులో పెడతారా? ఎస్ మాతాజీ, నేను రికార్డ్ చేశాను మాతాజీ. అదే ప్రభుజీ పెడతారు మాతాజీ. ఇప్పుడు రికార్డ్ నేను స్టాప్ చేశాను. సరే మాతాజీ. హరే కృష్ణ సిద్ధి మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఈవెన్ నారద మహర్షి కూడా తపస్సును ఆచరించారు కాబట్టి ఆయన గొప్ప భక్తులు అవ్వగలిగారు. అసలు భౌతికమైన తపస్సు, ఆధ్యాత్మిక తపస్సు, రావణాసురుడు, మళ్ళీ హిరణ్యకశిపుడు ఎటువంటి తపస్సు చేశారు, మళ్ళీ భక్తులు ఎటువంటి తపస్సు చేశారు అన్ని చాలా చాలా అద్భుతంగా వివరించారు మాతాజీ. అద్భుతంగా ఉంది మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాలాంటి మట్టి బుర్రలకి బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అలా ఏం లేదు ప్రభుజీ. అందరూ అర్థం చేసుకునేటట్టుగా సాధారణంగానే నేను చెప్పాను ప్రభుజీ. అలా ఏం లేదు. సో మాతాజీ, నిజంగా మనకి మాదిరి మాతాజీ, మురళి ప్రభుజీ చెప్పినట్టుగా ఉన్నతమైన లక్ష్యాన్ని మనము సాధించాలి అంటే కొంత దేహానికి అసౌకర్యాలు తప్పవు. అవి స్వీకరిస్తేనే వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించగలుగుతారు అనేది ఈరోజు క్లాస్ మొత్తం మీద మాకు మీరు ఇచ్చిన సారాంశం మాత్రం చక్కగా అర్థమైంది మాతాజీ. అవును మాతాజీ. మనకు ఇంట్లో కుటుంబ వాతావరణం నుంచి మనకి అసౌకర్యాలన్నీ కూడా ఎదురవుతాయి మాతాజీ. చెప్పాలంటే మనకున్న ఈ పరిస్థితుల లోపల మన మామూలుగా కూడా బయట కూడా సొసైటీ లోపల కూడా ఎన్నో అసౌకర్యాలు మనకు ఎదురవుతాయి భక్తి చేస్తున్నప్పుడు. అది కూడా భౌతికంగా ఏమి చేసినా కూడా మనము భరిస్తాము, కానీ భక్తి చేసేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకు అంటే మనకు ఒక రకమైన భయం, భక్తి ఎక్కడ ఆగిపోతుందో, భక్తి నుండి ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతాము అన్న ఒక అయోమయమైన పరిస్థితి మనకు ఉంటుందన్నమాట. ఆ అయోమయమైన పరిస్థితి నుంచి మనము బయటపడడానికి ఈ వినయము, ఇవన్నీ శరణాగతి అన్నీ కూడా మనకు భగవంతుడు స్వయంగా తానే కల్పించాడు. ఇవన్నీ కూడా కల్పించి చివరికి మనకు శరణాగతి అనేది ఇస్తాడు భగవంతుడు. ఇవన్నీ శరణాగతి పొందాలి అంటే కనుక ఇవన్నీ కూడా ప్యూరిఫై అవ్వాలన్నమాట. ఇవన్నీ ప్యూరిఫై అవ్వాలంటే ఆ ప్యూరిఫై అవ్వడానికి ఎట్లయితే ఫిల్టర్ చేస్తూ ఉంటామో ఆ ఫిల్టర్ అంతా కూడా చేసి భగవంతుడు చివరికి శరణాగతి స్థాయికి మనల్ని తీసుకొని వస్తారు. అప్పుడు భగవంతుడు మనము భగవంతుని విడిచిపెట్టినా కూడా మనల్ని భగవంతుడు విడిచిపెట్టాడు. మన భావన ఎంత శ్రీకృష్ణ భగవాన్ మీద ఉంటుందో ఆయన చెప్పారు కదా, నీ భావన గొప్పగా ఉంటే నేను నీకు ఆటంకాలు తొలగిస్తాను అనేసి అని చెప్తారు కదా మాతాజీ. అదే మీరు చెప్పారు. ప్రతి ఎగ్జాంపుల్ అదే చెప్పారు మాతాజీ.